బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేడ్చల్ జిల్లా దూలపల్లిలో అగ్ని ప్రమాదం సంభవించింది. ప్లాస్టిక్ కవర్లు తయారు చేసే పాలిమర్ కంపెనీలో మంటలు చెలరేగాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకున్నారు. 2 అగ్నిమాపక వాహనాలతో మంటలు అదుపు చేస్తున్నారు. పాలిమర్స్ అనే ఒక ఇండస్ట్రీలో ఫైర్ అవుతుంది. ఇమీడియట్ గా ఒక 6 వెహికల్స్, రోబోని అండ్ 1 బిఎస్ఎల్ బ్రాంటో స్కైలిఫ్ట్ అనే పెద్ద వెహికల్ని ఇవన్నిటిని టర్న్అవుట్ చేసినాం. ఇమీడియట్గా జీడిమెట్ల నియర్ బై స్టేషన్ కాబట్టి జీడిమెట్ల నుంచి 2 వెహికల్స్ ఇమీడియట్గా రావడం, కొంచెం కంట్రోల్ చేయడం. ఆ తర్వాత మళ్ళీ ఫ్లేమ్స్ పెరిగేసరికి మిగతా వెహికల్స్ కూడా ఆల్ వెహికల్స్ 7 వెహికల్స్ వచ్చినాయి. ప్రస్తుతానికైతే ఫైర్ ఓన్లీ ఫస్ట్ ఫ్లోర్కి కన్ఫైన్ అయింది. ఇప్పుడు మా డ్యూటీ ఏంటంటే ఆ సెకండ్ ఫ్లోర్కి అది స్ప్రెడ్ కాకుండా చూసుకోవడమే మా డ్యూటీ. అందుకని కంటిన్యూస్గా 4 సైడ్స్ వెహికల్స్ని డిప్లాయ్ చేసి కంటిన్యూస్గా వాటర్ ట్యాంకర్స్ని కూడా డిప్లాయ్ చేసి వాటి కనెక్షన్ ఇప్పించి కంటిన్యూస్గా ఫైర్ ఫైటింగ్ జరుగుతుంది. లోపలైతే ఎవరు ఫస్ట్ ఫైర్ అవుతున్నప్పుడు వర్కర్స్ ఉండే, ఆ షిఫ్ట్లో ఉండవలసిన వర్కర్స్ ఒక 20 మెంబర్స్ వర్కర్స్ ఉండే. బట్ వాళ్ళు చూసి వాళ్ళు భయపడి, వాళ్ళు రెస్పాండ్ కాకుండా భయపడి బయటకు రావడం జరిగింది. ఇమీడియట్గా మేడ్చల్ జిల్లా దూలపల్లిలో అగ్ని ప్రమాదం సంభవించింది. ప్లాస్టిక్ కవర్లు తయారు చేసే పాలిమర్ కంపెనీలో మంటలు చెలరేగాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకున్నారు. అగ్నిమాపక వాహనాలతో మంటలను అదుపు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం అక్కడున్న పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? మంటలు అదుపులోకి వచ్చినట్టేనా? పోలీస్ స్టేషన్ పరిధిలో దూలపల్లి ఒక అయితే చైనా బజార్ లో అగ్ని ప్రమాదం సంభవించిందని తెలుస్తుంది. మొత్తంగా కూడా నిన్న అర్ధరాత్రి వరకు కూడా మొత్తంగా అయితే 5 ఫైర్ ఇంజిన్లతో మొత్తం చెల్లించినట్టుగా తెలుస్తుంది. 4 అంతస్తులు ఉన్నటువంటి ఈ యొక్క బిల్డింగ్ లో పూర్తిగా దట్టంగా పొగలు అలుముకున్నాయి. ప్లాస్టిక్ కవర్లు తయారు చేసే పాలిమర్ కంపెనీలో అయితే మంటలు ఎగిసిపడ్డట్టుగా తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఎక్కడెక్కడ అయితే రాత్రి సమయం కావడం చేత ఉద్యోగులందరూ వెళ్లిపోయిన సమయంలో మొత్తంగా ఈ యొక్క ప్రమాదం సంభవించింది. కాబట్టి అక్కడ కార్మికులు లేకపోవడంతో అయితే పెద్ద ప్రమాదమే తప్పిందంటూ కూడా చెప్తున్నారు. అయితే 5 మొత్తం 5 ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అదేవిధంగా రోబో సాయంతో కూడా అయితే మంటలను ఆర్పే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయినా మంటలు ఎక్కడ కూడా అయితే అదుపులోకి రావడం లేదు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అర్ధరాత్రి వరకు కూడా ఎగిసిపడుతున్న మంటలు మొత్తం పూర్తిగా కాలిన నేపథ్యంలో అక్కడ పోలీసులు సంఘటన స్థలానికి ఇటు ఫైర్ సిబ్బందితో పాటు పోలీసులు కూడా చేరుకున్నారు. అదేవిధంగా జిహెచ్ఎంసీ అధికారులు కూడా అక్కడ చేరుకుని ఆ యొక్క బిల్డింగ్ నాణ్యత అయితే ఏ విధంగా ఉంది అంటూ కూడా బిల్డింగ్ నాణ్యత పరిశీలిస్తున్నారు. దానికి ఇంత పెద్ద ప్రమాదం జరగడానికి ప్రధాన కారణం ఏమై ఉంటుందనే కోణం లోపల దర్యాప్తు చేస్తున్నారు. దీనికి ప్రధానంగా చూసుకుంటే షార్ట్ సర్క్యూటే కారణం అని కూడా చెప్తున్నారు. ప్లాస్టిక్ కావడం చేత చిన్నగా మంటలు వ్యాపించడం చేత పెద్దగా దట్టంగా అమ్ముకున్నాయి. ఆ యొక్క భారీ ఎత్తున పొగలను మంటలను చూసేసి స్థానికులు కూడా భయభ్రాంతులకు గురైనట్టుగా తెలుస్తుంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.